శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. ఈ విశ్వంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కనిపించని కారణం ఉంటుందని తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. మనకు యాదృచ్ఛికంగా కనిపించే కొన్ని పరిచయాలు, కొన్ని ఆలస్యాలు, కొన్ని అవకాశాలు నిజానికి కాలం ముందుగానే పంపించే నిశ్శబ్ద సంకేతాలు కావచ్చని తంత్రశాస్త్రాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో స్థిరత్వానికి, సహనానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే వృషభ రాశి వారికి జీవితంలో గొప్ప మార్పులు రాకముందు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ప్రత్యక్షమవుతాయని చెబుతారు. వాటిని అర్థం చేసుకున్నవారు తమ నిర్ణయాలను సరైన దిశలో మార్చుకోగలుగుతారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది వృషభ రాశి చుట్టూ తిరిగే 12 దైవ సంకేతాలు. వాటిలో కొన్ని మీ జీవితంలో ఇప్పటికే కనిపించి ఉండొచ్చు, మరికొన్ని ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం చేయకుండా మొదటి దైవ సంకేతంలోకి ప్రవేశిద్దాం. మొదటిది నిశ్శబ్ద సంకేతం. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభమవుతుంది. ఇంతవరకు స్పందించని వ్యక్తులే అకస్మాత్తుగా స్పందించడం, మూసుకుపోయిన అవకాశాలే మళ్ళీ కనిపించడం, లేదా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవడం జరుగుతుంది. ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న జీవితం ఒక్కసారిగా ఎందుకు మారుతోంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కాలం ఒక పెద్ద మార్పును ప్రారంభించే ముందు చిన్న చిన్న సంకేతాలను పంపిస్తుంది. మొదట మారేది పరిస్థితులు కాదు, అవకాశాల ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గుర్తించిన వారే తమ జీవితంలో ఇచ్చే కొత్త దశను సానుకూలంగా స్వాగతించగలుగుతారు. ఇక రెండవది దైవ పిలుపు. వృషభ రాశిలో జన్మించిన కొంతమందికి ఎలాంటి కారణం లేకుండానే ఒక ప్రత్యేకమైన దేవాలయం, ఒక దైవ క్షేత్రం లేదా ప్రకృతి మధ్య ఉన్న పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళాలనే కోరిక బలపడుతుంది. ఎవరూ చెప్పకపోయినా మనసు మళ్ళీ మళ్ళీ అదే దిశగా ప్రయాణిస్తుంది. ఈ పిలుపు వెనుక అసలు కారణం ఏమిటి? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, దైవం ముందుగా మనిషి అడుగులను కాదు, అతని ఆలోచనలు మారుస్తుంది. అంతర్మనస్సు పవిత్రత వైపే ఆకర్షితమైనప్పుడు జీవితంలో కూడా నెమ్మదిగా శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు మనసు వెళ్ళాలనుకునే ప్రదేశమే విధి మన కోసం సిద్ధం చేసిన మార్పులకు ఆరంభం కావచ్చు. ఇక మూడవది దైవ హెచ్చరిక. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు చిన్న చిన్న ఆలస్యాలు వరుసగా ఎదురవుతాయి. అనుకున్న పని వాయిదా పడటం, ఒప్పందాలు ఆగిపోవడం, లేదా చివరి క్షణంలో పరిస్థితులు మారిపోవడం జరుగుతుంది. ప్రతి పని ఎందుకు ఆలస్యం అవుతోంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి ఆలస్యం అపజయానికి సంకేతం కాదు. కొన్నిసార్లు సరైన సమయం రాకముందు కాలమే మనిషిని కాసేపు ఆపుతుంది. ఆ చిన్న విరామమే తర్వాత జరిగే పెద్ద తప్పును నివారించే అవకాశం కూడా కావచ్చు. ఇక నాలుగవది కర్మస్పర్శ. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినా చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా అక్కడికి ఇంతకు ముందే వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి కేవలం ఊహేనా? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి బంధం ఈ జన్మలోనే ప్రారంభం కాదు. కొన్ని పరిచయాలు పూర్తి కాని కర్మలను పూర్తి చేయడానికి మళ్ళీ మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందుకే కొన్ని కలయికలు యాదృచ్ఛికంగా జరిగినట్లు కనిపించినా అవి జీవిత దిశను మార్చే మలుపులుగా మారతాయి. ఈ వీడియోలో చెప్పిన దైవ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే
అది ఎందుకు జరుగుతోంది, దాని వెనక మీ జన్మ జాతకంలో ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయి అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారా పూర్తిగా తెలుస్తాయి. ఇక 5వ దైవ సంకేతం. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఎన్నాళ్లుగానో మనసులో దాచుకున్న ఒక కోరిక అకస్మాత్తుగా నెరవేరే దిశలో ప్రయాణించడం ప్రారంభమవుతుంది. ఒకప్పుడు అసాధ్యంగా కనిపించిన విషయమే ఇప్పుడు ఎంతో సులభంగా సాధ్యమవుతున్నట్లు అనిపిస్తుంది. చాలామంది దీనిని అదృష్టంగా భావిస్తారు. ఇప్పుడే ఎందుకు అన్నీ అనుకూలంగా మారుతున్నాయి? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి కోరికకు ఒక నిర్ణీత సమయం ఉంటుంది. కాలం సిద్ధం కాకముందు ఎంత ప్రయత్నించినా ఫలితం రాదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అదే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయి. ఒకప్పుడు మూసుకుపోయిన తలుపులే ఇప్పుడు స్వయంగా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. ఇక 6వది దైవ పిలుపు. వృషభ రాశిలో జన్మించిన కొంతమందికి చాలా కాలంగా కలవని వ్యక్తులు, పాత స్నేహితులు లేదా దూరమైన బంధువులు ఒక్కసారిగా గుర్తుకు రావడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు వారే అనుకోకుండా మళ్ళీ జీవితంలోకి ప్రవేశిస్తారు. గతంలోని వ్యక్తులు ఇప్పుడే ఎందుకు తిరిగి వస్తున్నారు? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి బంధానికి ఒక పూర్తి కావలసిన ప్రయాణం ఉంటుంది. మధ్యలో ఆగిపోయిన సంభాషణలు, చెప్పాల్సిన మాటలు లేదా ముగియని కర్మలు ఉన్నప్పుడు కాలం అదే వ్యక్తులను మళ్ళీ ఒకే దారిలో కలిపేస్తుంది. కొన్నిసార్లు పాత పరిచయమే కొత్త జీవితానికి కారణమవుతుంది. ఇక 7వ దైవ హెచ్చరిక. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో అన్నీ ప్రశాంతంగా సాగుతున్న సమయంలోనే ఒక చిన్న ఆటంకం ఎదురవుతుంది. అది పెద్ద సమస్య కాకపోయినా జీవితాన్ని మరోసారి పరిశీలించే పరిస్థితికి కల్పిస్తుంది. చాలామంది దాన్ని దురదృష్టంగా భావిస్తారు. ఇలాంటి చిన్న పరీక్షలు ఎందుకు వస్తుంటాయి? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, కాలం పెద్ద మార్పుకు ముందు చిన్న హెచ్చరికలను పంపిస్తుంది. మనిషి వేగంగా ముందుకు సాగుతున్నాడు, ఒక క్షణం ఆగి ఆలోచించమని గుర్తు చేస్తుంది. ఆ చిన్న విరామమే రాబోయే గొప్ప విజయానికి బలమైన పునాది కావచ్చు. ఇక 8వ కర్మ స్పర్శ. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఒక దశ తర్వాత ఎలాంటి కారణాలు లేకుండానే చిన్న పిల్లలు, వృద్ధులు లేదా మోగ జీవాలు వారి వైపు ఆకర్షితులవ్వడం ప్రారంభమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవి సహజంగానే దగ్గరవుతాయి. చాలా మందికి ఇది ఒక విచిత్రమైన అనుభవంగా అనిపిస్తుంది. వాళ్ళు నన్ను ఇంత సులభంగా ఎందుకు నమ్ముతున్నారు? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, మనిషి హృదయంలోని ప్రశాంతతను ప్రకృతి ముందుగానే గుర్తిస్తుంది. స్వార్థం కంటే కరుణ ఎక్కువైనప్పుడు చుట్టూ ఉన్న జీవుల స్పందన కూడా మారిపోతుంది. కొన్నిసార్లు దైవ అనుగ్రహానికి మొదటి సాక్ష్యం మాటలు కాదు, అమాయకమైన హృదయాల నమ్మకం. ఈ వీడియోలో చెప్పిన దైవ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అది ఎందుకు జరుగుతోంది? దాని వెనుక మీ జన్మ జాతకంలో ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయి? ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న కాలం ఎలాంటి మార్పులకు సంకేతాలు ఇస్తోంది అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తాయి. ఇక 9వది విధి ద్వారం. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో ఎన్నేళ్లుగానో మూసుకుపోయిన ఒక అవకాశం అకస్మాత్తుగా మళ్ళీ వారి ముందుకు వస్తుంది. ఒకప్పుడు సాధ్యం కాలేదన్న పని సరైన సమయంలో సులభంగా పూర్తయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది దీనిని అదృష్టంగా భావిస్తారు. విధి ఎందుకు రెండో అవకాశాన్ని ఇస్తుంది? తంత్రశాస్త్రాలు
చెబుతున్నాయి, ప్రతి అవకాశానికి ఒక కాలం ఉంటుంది. కాలం రాకముందు తలుపులు మూసుకుపోతాయి. సరైన సమయం వచ్చినప్పుడు అదే తలుపులు మళ్ళీ తెరుచుకుంటాయి. ఒకసారి కోల్పోయిన అవకాశమే జీవితాన్ని మార్చే రెండో అవకాశంగా తిరిగి రావచ్చు. ఇక 10వది కాల ప్రతిధ్వని. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, పాత జ్ఞాపకాలు లేదా మరిచిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా గుర్తుకు రావడం ప్రారంభమవుతుంది. మనసు కారణం లేకుండానే గతంలోకి ప్రయాణిస్తుంది. ఇప్పుడే గతం ఎందుకు గుర్తుకు వస్తోంది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, భవిష్యత్తులో ఓ కొత్త దారి ప్రారంభమయ్యే ముందు గతం పూర్తి కాని పాఠాలను గుర్తు చేస్తోంది. అదే తప్పు మళ్ళీ జరగకుండా కాలం మిమ్మల్ని ముందుగానే సిద్ధం చేస్తోంది. కొన్నిసార్లు గతం తిరిగి రావడం పాత బాధలను గుర్తు చేయడం కాదు, కొత్త జ్ఞానాన్ని అందించడానికి. ఇక 11వది అదృష్ట మలుపు. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో చాలా కాలంగా ఎవరికీ కనిపించని వారి శ్రమ ఒకసారిగా అందరి దృష్టిలో పడుతుంది. చిన్న అవకాశం పెద్ద విజయానికి దారితీస్తుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న జీవితం ఒక్కసారిగా కొత్త వేగాన్ని అందుకుంటుంది. ఇంతకాలం ఎదురు చూసిన ఫలితం ఇప్పుడే ఎందుకు వచ్చింది? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి విత్తనం నాటిన రోజే మొలకెత్తదు. అలాగే ప్రతి కష్టానికి వెంటనే ఫలితం రాదు. సరైన కాలం వచ్చినప్పుడు మాత్రమే శ్రమ ఆశీర్వాదం మారుతుంది. ఆలస్యంగా వచ్చిన విజయాలే ఎక్కువ కాలం నిలిచిపోయే విజయాలుగా మారతాయి. ఇక 12వ సంకేతం పరమ సంకేతం. వృషభ రాశిలో జన్మించిన కొంతమంది జీవితంలో అనేక సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు మాత్రమే జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు బాధగా అనిపించిన సంఘటన తర్వాత ఆశీర్వాదంగా మారుతుంది. ఒకప్పుడు స్పష్టంగా అనిపించిన నిర్ణయం భవిష్యత్తులో గొప్ప రక్షణ కల్పిస్తుంది. అయితే విధి ముందే అన్ని రాసి ఉంచిందా? తంత్రశాస్త్రాలు చెబుతున్నాయి, విధి దారిని చూపిస్తుంది, కానీ ఆ దారిలో నడవాలా వద్దా అనేది మనిషి నిర్ణయం. దైవ సంకేతాలను అర్థం చేసుకున్న వారికి కాలం శత్రువు కాదు, సహాయకుడిగా మారుతుంది. ప్రతి అనుభవాన్ని అర్థం చేసుకున్న క్షణం నుంచే జీవితంలోని నిజమైన రహస్యాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. ఇక ఈ 12 దైవ సంకేతాలలో మీ జీవితానికి అత్యంత దగ్గరగా అనిపించిన సంకేతం కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన దైవ సంకేతాల్లో ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అది ఎందుకు జరుగుతోంది, దాని వెనుక ఉన్న మీ జన్మ జాతకంలో ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంది అనే విషయాలు వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తాయి. ముఖ్యమైన విషయం, ఈ 12 దైవ సంకేతాలు తంత్రశాస్త్రాలు అందరికీ చెప్పినవి మాత్రమే. కానీ వృషభ రాశికి సంబంధించిన ఒక అత్యంత గోప్యమైన 13వ సంకేతం కూడా ఉంది. దానిని తంత్ర గ్రంథాలు చాలా రహస్యంగా ఉంచాయి. ఆ రహస్యాన్ని రహస్య మర్మం ఛానల్లో తెలుసుకుందాం. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ తప్పకుండా కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.